స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. నిజామాబాద్ జిల్లాలో దసరా పండుగ గాంధీ జయంతి ఒకటే రోజు రావడంతో మద్యం దుకాణాలపై జనాలు కిక్కిరిసిపోతున్నారు. దసరా పండుగ గాంధీ జయంతి ఒకటే రోజు రావడంతో అధికారులు డ్రై డేగా ప్రకటించారు. మన దగ్గర దసరా పండుగ అంటేనే వాహనాలకు మేకల్ని బలివ్వటం, చుట్టాలను పిలిపించుకొని పార్టీలు చేసుకోవడం జరుగుతుంది. అటువంటిది గాంధీ జయంతి రోజే దసరా పండుగ రావడం అన్నది మందుబాబులకి, మాంసాహారులు విక్రయించే వారికి చాలా ఇబ్బందిగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. గాంధీ జయంతి అక్టోబర్ 2 దసరా రోజు రావడంతో వైన్స్ల ముందు జనాలు బారులు తీరుతున్నారు. గతంలో కూడా 2007-2008 సంవత్సరంలో కూడా ఇలా అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజునే దసరా పండుగ వచ్చినట్టు మనకు తెలుస్తుంది. ఇది రెండోసారి ఇలా రావడం అన్నది. ఎంతకైనా మన తెలంగాణలో సుక్క ముక్క ఉంటేనే కిక్కు ఇస్తుంది అని చెప్పేసి మనకు తెలిసిన విషయమే. అందులో దసరా పండుగ రావడంతో ప్రజలు ముందస్తుగానే మటన్లు కానీ, చికెన్లు కానీ, మందు కానీ తీసుకుపోయి ఇంట్లో నిల్వ పెట్టుకోవడం జరుగుతుంది. ఒకసారి మనం వైన్స్ నిర్వాహకులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఎంతకైనా రోజు ఉండడము వేరు. దసరా పండుగ అంటేనే మన తెలంగాణలో ఎంతో పెద్ద పండుగగా మనం చెప్పుకోవచ్చు. దసరా పండుగ రోజు ఇంకా ఎక్కువ అమ్మకాలు జరుగుతుంటాయి. కానీ కాకపోతే దసరా పండుగ అక్టోబర్ 2 గాంధీ జయంతి రావడంతో ముందస్తుగానే ముందు రోజే జనాలు కిక్కిరుస్తున్నారు. అంటే రెండు గాంధీ జయంతి ప్లస్ దసరా రెండు ఒకటే రోజు వచ్చిట్లా కాబట్టి పబ్లిక్ కొద్దిగా ఇబ్బందికరంగా అనిపించింది. అంటే వైన్స్ మాత్రం ఓపెన్ ఉంటాయి. ఈ రోజు రాత్రి 10 గంటలు ఏదైనా షాపులు ఉంటాయి. అదే రేపు బంద్ ఉంటాయి కాబట్టి ఈ రోజు తీసుకెళ్తున్నారు పెద్ద మొత్తంలో అని చెప్పడం జరుగుతుంది. ఇంతకుముందు ఒకసారి దసరా వచ్చింది. మనకు తెలిసినంత మటుకు ఇది రెండోసారి అనిపిస్తుంది నాకు. మేకల సంగతి మనకు తెలుసు. ఇదంటే మనం షాప్ పర్పస్ మనం చెప్పగలుగుతుంది. అది కట్క వాళ్ళకు తెలుసు. సేల్స్ పెరుగుతాయి ఎట్లని ఈ రోజు బంద్ ఉన్నాయి కాబట్టి తీసుకెళ్తారని. రేపు పుడతాను ఒక్క రోజు రేపు పెట్టని తిరుగుతారు. పాయిగా అంతా పిల్ల పాపలు ఉంటారు కదా, బావలు ఆ మామలు అందరు వస్తారు కాబట్టి ఈ రోజు ఒక కోటర్ రోజులు ఆఫ్ తీసుకుపోతారు కదా. అట్లా పండుగ చేసుకోవాల్సింది అంటే ఏది ఉన్నా కానీ పండుగ జరుపుకున్నాలని అదేదిగా ఇదని. మాకైతే సేల్స్ పెరిగినాయి. రేపు బంద్ ఉండదు. ఇట్లా ఇలా రాత్రి 10 దాకా ఓపెన్ కాబట్టి కస్టమర్స్ వస్తున్నారు. సేల్స్ అలాగానే ఉన్నాయి, పెరిగినాయి. ఇంతకుముందు కూడా అన్న చెప్పినట్టు వచ్చింది ఒకసారి. ఇది సెకండ్ టైం. అంటే ఇక నెక్స్ట్ డే సెలబ్రేషన్ అట్లనే కాదు. మన తెలంగాణ ఇది పెద్ద పండుగ కాబట్టి అందరూ కంపల్సరీ ఒక రోజు ముందు వచ్చి తీసుకుంటుంది. ఇక కస్టమర్స్ సేల్స్ అయితే పెరుగుతున్నారు. సార్ చెప్పండి, అక్టోబర్ 2 గాంధీ జయంతి అలాగే దసరా పండుగ కూడా రావడంతో అసలు మద్యం అమ్మకాలు ఎలా ఉన్నాయి? ఇంతకుముందు దసరా పండుగ అని అంటే దగ్గరలో ఒక్కటే రోజు 100 కోట్లకు పైగా విక్రయాలు జరుగుతాయి. ఈ దసరా పండుగ అక్టోబర్ 2 రావడంతో మనకు హాలిడేగా ప్రకటించడం జరిగింది. దీన్ని మీరు ఎలా చూస్తారు? రోజువారీగా చూస్తే కొద్దిగా ఎక్కువ ఉన్నది. అలాగనే పొద్దున చాలా కొద్దిగా ఎక్కువ ఉండే ఊర్లలో పోయి వాళ్ళు తీసుకుపోయారు. ఈ మధ్యాహ్నం చాలా తక్కువ ఉంది. ఇప్పుడు మళ్ళీ సాయంకాలం పెరగచ్చని మా అంచనా. కానీ దసరా రోజు చాలా మటుకు కాదు, తక్కువ అయితే చాలా తక్కువనే అవుతుంది. అంటే దసరా రోజు అమ్మకాలు ఎక్కువ ఉంటాయి. ఈ రోజు ఒక రోజు ముందు కాబట్టి అంటే ఇప్పుడు ఈ ఎక్సైజ్ శాఖ వాళ్ళు కూడా లిమిటెడ్ పెడతారు. అంటే ఇంత విక్రయించద్దు, ఇంత మాలు స్టాక్ పెట్టుకోవద్దు అని చెప్పేసి అంటారు. అంటే దాని వల్ల మీకు ఏదైనా ఇబ్బంది పడుతుంది? ఇబ్బంది కూడా వస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ కూడా వచ్చింది, అట్లా కూడా ఇబ్బంది అవుతున్నా తీసుకుపోవడానికి. అదే చాలా ఉన్న పడితే ఒకటికి 1/3 అవుతుండే. కొద్దిగా లాసే. అక్టోబర్ 2 రావడము, ఈ గాంధీ జయంతి రావడము కూడా లాసే వైన్స్ వాళ్ళు. ఎందుకంటే చాలా ఉంటే ఒక బాటిల్ ఎక్కువ తాగుతారు. బంద్ ఉన్నదంటే ఉన్న దాంట్లో సరి పెట్టుకుంటారు. కాబట్టి ఇక ఎంతకైనా కొద్దిగా లాసే.
దసరా గాంధీ జయంతి రావడము 2006-07లో వచ్చింది, మళ్ళీ ఇప్పుడు రావడం జరిగింది, రెండోసారి ఇది. ఇది మనము తెలుసుకున్నట్టయితే 2006 or 2007లో కూడా ఇలా వచ్చింది. దాంట్లో దసరా రోజే గాంధీ జయంతి రావడము, అలాగే ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల మద్యాన్ని ఎక్కువ తీసుకెళ్లి నిల్వ చేసుకోలేని పరిస్థితి. ఒకవేళ దసరా రోజే వైన్స్ ఓపెన్ ఉంటే ఎంత కావాలన్నా కానీ వైన్స్లోకి వచ్చి తీసుకునే ప్రయత్నం చేస్తారు. కానీ కాకపోతే ఉన్న దాంట్లోనే సరిపెట్టుకునే పండుగని తీసే ప్రయత్నం చేస్తారు. ఇది మనకు వైన్స్ వాళ్ళు మనకు చెప్పిన సమాచారం. కెమెరామెన్ జగదీష్తో రవితేజ, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.